హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ పాత బస్తీలో శ్రీ అక్కన్న మాదన ఆలయ రహస్య చరిత్ర అండ్ బోనాల జాతర గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ పాత బస్తీ అనగానే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ బిర్యానీ. కానీ అదే పాత బస్తీ నడిబొడ్డున 350 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన, వినడానికి ఆశ్చర్యకరమైన ఎన్నో రహస్యాలు దాగున్న ఒక పవిత్ర క్షేత్రం ఉంది. అదే హరిబోలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఇక్కడ జరిగే బోనాల జాతర తెలంగాణ సంస్కృతికి మరో పేరు. కానీ మీకు తెలుసా, 17వ శతాబ్దానికి చెందిన ఈ చారిత్రాత్మక ఆలయ దాదాపు 260 సంవత్సరాల పాటు భూగర్భల శిథిలాల కింద కనుమరుగైపోయింది. అసలు ఈ ఆలయాన్ని నిర్మించిన ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరు? వారిని గోల్కొండ కోటలు ఎలా మోసగించి చంపేశారు? మళ్ళీ 1948లో ఈ ఆలయం ఎలా బయటపడింది? ఈరోజు మన వీడియోలో ఈ రోమాంచితమైన చరిత్రను, ఇక్కడి బోనాల వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూడబోతున్నాం. గోల్కొండ సామ్రాజ్యానికి సంబంధించిన పాత చిత్రాలు లేదా గ్రాఫిక్స్, ప్రస్తుత అక్కన్న మాదన్న ఆలయంలో అందమైన గోపురం శిల్పాలు మరియు ఎర్రటి రంగు కోట గోడలను పోలిన ఆలయ నిర్మాణం. ఈ ఆలయ చరిత్రను తెలుసుకోవాలంటే మనం 1670ల నాటి గోల్కొండ సుల్తాన్ కాలానికి వెళ్ళాలి. అప్పుడు గోల్కొండను పాలిస్తున్న చివరి రాజు అబుల్ హసన్ కుతుబ్ షా. ఆయనే మనకు తనీష్గా పరిచయం అయ్యాను. అప్పుడు గోల్కొండను పాలిస్తున్న చివరి రాజు అబుల్ హసన్ కుతుబ్ షా, ఈయనే మనకు తనీషాగా పరిచయం. ఆయన ఆస్థానంలో క్లర్క్గా చేరి తమ మేధస్సుతో అత్యంత పదవులకు ఆధిరోహించిన ఇద్దరి సోదరులే మాదన్న, అక్కన్న. వీరిద్దరి గొప్ప పరిపాలన దక్షకులు మాత్రమే కాదు, అమ్మవారి పరమ భక్తులు. హరిబోలిలో ఉన్న సొంత నివాస సముదాయంలో నిత్య పూజించుకోవడానికి ఈ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి దర్శించుకునే వరకు విధులకు వెళ్ళేవారు కాదు. వీరిద్దరు గొప్ప పరిపాలన దక్షకులు మాత్రమే కాదు, అమ్మవారి పరమ భక్తులు. హరిబోలిలో ఉన్న తమ సొంత నివాస సముదాయంలో నిత్యం పూజించుకోవడానికి ఈ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ప్రతిరోజు ఉదయం అమ్మవారిని దర్శించకముందే వాళ్ళు బయటికి వెళ్ళలేరు. కానీ హిందువులైన అక్కన్న మాదన్న చేతిలో మొత్తం అధికారం ఉండటం మామూలు చక్రవర్తి ఔరంగజేబుకు వచ్చలేదు. కుట్రలు కుతంత్రాలతో 1685లో మామూలు సైన్యం గోల్కొండపై దాడి చేసింది. 1685లో మొఘల్ సైన్యం గోల్కొండపై దాడి చేసింది. ఆ రక్తపాతంలో అక్కన్న మాదలను అక్కడే చంపేశారు. ఆ తర్వాత వారి నివాసంతో పాటు వారు పూజించిన ఈ పవిత్ర ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి మట్టిలో కలిపేశారు. అలా 260 ఏళ్ల పాటు ఈ ఆలయం ఎక్కడుందో ఎవరికి తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయింది. ఆలయ గర్భగుడిలో శాంత స్వరూపిణి అయిన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారి కాలం గిర్రున తిరిగింది. 1948లో హైదరాబాదు చరిత్రలోనే ఒక అద్భుతం జరిగింది. స్థానికంగా ఉండే ఒక వృద్ధురాలి కలలోకి మహంకాళి అమ్మవారు వచ్చి పాత హరిబోలి శిథిలాల కింద తను నిగూఢమై ఉన్నానని బయటకు తీయమని చెప్పిందంట. సరిగ్గా సెప్టెంబర్ 1948లో పోలీస్ యాక్షన్ జరిగిన సమయంలో అక్కడ మట్టి దిబ్బలు తవ్వుతుండగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ భూగర్భం నుండి పురాతన అమ్మవారి విగ్రహం, పూజ పాత్రల దీపాలు మరియు పాతకాలపు ఉయ్యాల తొట్టెళ్ళు బయటపడ్డాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ భూగర్భం నుండి పురాతన అమ్మవారి విగ్రహం, పూజా పాత్రలు, దీపాలు మరియు పాతకాలపు ఉయ్యాల తొట్టెలు బయటపడ్డాయి. అయితే ఇక్కడి మనం చెప్పుకోవాల్సిన అసలైన హైదరాబాద్ గంగా జమున తెహాజీ మాత సామరస్యం దాగుంది. ఈ స్థలం అప్పట్లో మీరా మొహమ్మద్ అన్వర్ అలీ ఖాజా అనే ముస్లిం వ్యక్తికి చెందింది. భూమి కింద గుడి బయటపడగానే ఆయన ఎలాంటి వివాదం చెయ్యకుండా ఆ స్థలాన్ని హిందూ సమాజానికి అప్పగించడమే కాకుండా ఆలయ పునర్నిర్మాణానికి తన వంతుగా ₹50 విరాళం కూడా ఇచ్చారు. అలా ఈ ఆలయం పాత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఇక ప్రస్తుతానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన ఆషాఢ బోనాల జాతరలో అక్కన్న మాదన్న ఆలయానికి ప్రత్యేక స్థానం. బోనం అంటే భోజనం. తమ చుట్టుపక్కల వారిని చల్లగా చూడమని కలేరా, డెంగ్యూ
వంటి మహమ్మారుల నుండి రక్షించమని అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే నైవేద్యమే బోనం. ఆషాఢం వచ్చిందంటే శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంలో ప్రతి శుక్రవారం కుంకుమార్చన జరుగుతుంది. అక్కడ ఎంతోమంది మహిళలు వచ్చి పాల్గొంటారు. అలాగే అక్కడ వాయినాలు, స్త్రీలందరికీ భోజనాలు ఏర్పాట్లు కూడా కమిటీ వాళ్ళు చేస్తారు. అలాగే ఆగస్టు 2వ తారీఖున అంగరంగ వైభవంగా ఘటాలు ఊరేగిస్తారు. ఊరేగించి అమ్మవారి గుడికి చేరుకుంటారు. పండుగ రోజు తెల్లవారుజాము నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పూజలు నిత్యం జరుపుతూ ఉంటారు. ఎంతో రద్దీగా ఉంటుంది ఆ రోజు. అక్కడ చార్మినార్ ఏరియా మొత్తం కూడా బ్లాక్ చేసి పెడతారు. ఆగస్టు 2వ తారీఖు నుంచి ప్రతిరోజు పోతరాజులు ఘటాలు గుడికి చేరుకుంటూ ఉంటాయి. ఇలా అత్యంత వైభవంగా చార్మినార్ బోనాల ఉత్సవాలు జరుపుకుంటారు. శ్రీ అక్కన్న మాదన్న దేవాలయ బోనాల ఉత్సవాలు గుడికి సంబంధించిన విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.